హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ రిజల్ట్కి సంబంధించిన వార్తను చూద్దాం. గతంతో పోల్చితే భారీగా తగ్గిన అర్హత, రాసిన వారు తక్కువే. ఈనాడు అమరావతి. ఇక్కడ చూడండి, ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో 39.27% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను శుక్రవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 విడుదల చేయాల్సి ఉండగా 10 రోజుల ముందే ఫలితాలు ఇచ్చారు. డిసెంబర్ 10 నుంచి 21 వరకు 10 రోజుల పాటు నిర్వహించిన పరీక్షలకు 2,48,427 మంది హాజరయ్యారు. వీరిలో 97,560 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున ఈసారి టెట్లో వారికి అవకాశం కల్పించారు. ఈ పరీక్షలకు 31,886 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు హాజరు కావగా 15,239 మంది అంటే 47.82% ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థుల అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. వాట్సాప్ నెంబరు 95530009 నంబర్కు హాయ్ మెసేజ్ పెట్టి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇన్ సర్వీస్ వారే అత్యధికం. టెట్లో నిరుద్యోగ అభ్యర్థుల కంటే ఇన్ సర్వీస్ టీచర్లు ఎక్కువ మంది అర్హత సాధించారు. నిరుద్యోగ అభ్యర్థులు 39.27% మంది ఉత్తీర్ణులు కాగా ఇన్ సర్వీస్ టీచర్లు 47.82% మంది అర్హత సాధించారు. నిరుద్యోగ అభ్యర్థులు 2024 ఫిబ్రవరిలో 58.4%, జూలైలో 50.79% మంది టెట్కు అర్హత సాధించగా ఈసారి ఉత్తీర్ణత భారీగా పడిపోయింది. గత పరీక్షలో వచ్చిన దానికి ఇప్పటికీ ఇక్కడ తేడా కూడా మనం చూడొచ్చు. ఇక నార్మలైజేషన్ వల్ల ఈసారి ఏ సెషన్ వారికి ఎన్ని మార్కులు కలిశాయనేది చాలామందిలో ఆసక్తిగా నెలకొంది. అయితే గత టెట్ పరీక్షల్లాగా చూసుకుంటే మనకు 11, 15 మార్కులు కలిసినటువంటి దాఖలాలు అయితే పెద్దగా కనిపించడం లేదు. మినిమం మనకి ఎస్జిటి సెషన్లో 4 నుంచి కొన్ని సెషన్లకి 8 మార్కుల వరకు కలిసిన వాళ్ళు ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లు కూడా ఒక్కో సెషన్కి ఒక్కో రకంగా కలిశాయి. ఇక నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఇది ఎస్జిటికి సంబంధించింది. గతంలో అంటే మనకు రెస్పాన్స్ షీట్లో 94 మార్కులు వస్తే ఇప్పుడు నార్మలైజేషన్లో 98 వచ్చాయి. అంటే 4 పాయింట్ సంథింగ్ పెరిగిందనమాట. అలాగే మనకు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అంటే బయాలజీకి సంబంధించినటువంటి గతంలో వచ్చినటువంటి మార్కులు మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే రెస్పాన్స్ షీట్లో చూసుకున్నప్పుడు 69 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఫైనల్గా మనకు రిజల్ట్లో చూసుకుంటే కింద చూడండి, మ్యాథమెటికల్ సైన్స్ తెలుగు 77.81 అంటే ఇక్కడ దాదాపు 77 అంటే 8 మార్కులు దాదాపుగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి ఈ సెషన్ కలిసినాయి. మరి ఇక మిగతాది తెలుగు అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు చూసుకుంటే ఇక్కడ రెస్పాన్స్ షీట్లో చూసుకున్నప్పుడు 67 మార్కులు వచ్చినాయి. ఫైనల్గా రిజల్ట్లో 68 అంటే ఇక్కడ కేవలం తెలుగు పండిట్ వాళ్ళకి 1 మార్కు మాత్రమే యాడ్ అవ్వడం జరిగింది. ఇక ఎస్జిటి 14వ తేదీ రాసిన వాళ్ళకి 8 మార్కులు యాడ్ అయ్యాయని చెప్పారు. అలాగే కొన్ని సెషన్ల వారు అయితే మార్కులు తగ్గాయని కూడా కొంతమంది అంటున్నారు. కొంతమందికి 1 మార్కు యాడ్ అయింది అంటున్నారు. ఇక్కడ చూడండి, ఓల్డ్ టెట్ 99 ప్రజెంట్ 102 అంటే దాదాపుగా ఇక్కడ 3 మార్కులు పెరిగాయి. అలాగే కొంతమంది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఒక సెషన్ వాళ్ళు సోషల్ వాళ్ళు 1 మార్కు పెరిగింది అని కొంతమంది అంటున్నారు. కొంతమందికి 4 మార్కులు, ఇంకా కొంతమందికి మార్కులు తగ్గాయి చాలా. ఇక్కడ చూడండి, ఓల్డ్ 92.5 ప్రజెంట్ 77.16 అంటే ఇక్కడ ఎన్ని మార్కులు తగ్గాయో మీరు కంపేర్ చేసుకోవచ్చు. అందుకనే మనకి నార్మలైజేషన్ అనేది 100% ప్రామాణికత లేదు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. గత డిఎస్సిలో కూడా మనం చూసుకున్నాము, కొంతమంది మార్కులు పెరగడం తగ్గడం. చూడండి, ఎస్ఏ మ్యాథ్స్ ఇక్కడ కూడా అదే చూస్తున్నాం కదా. అంటే మనకు జిల్లాకు ఒక రోజు తెలంగాణలాగా పరీక్ష పెడితే ఎవరికి ఏ సమస్యలు ఉండవు. అప్పుడు ఎవరి ప్రతిభకు తగినట్లుగా వాళ్ళకి మార్కులు వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, గతంలో 59 వచ్చాయి అంటే రెస్పాన్స్ షీట్లో, ప్రజెంట్ చూస్తే 43 వచ్చాయి అంటున్నారు. ఇక్కడ ఎస్ఏ ఇంగ్లీష్ ఓల్డ్ 91 ప్రజెంట్ 67. అలాగే కింద రెస్పాన్స్ షీట్లో 86 మార్క్స్ వచ్చాయి, బట్ రిజల్ట్లో మాత్రం 83 వచ్చాయి. అంటే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. డిఎస్సిలో కూడా గతంలో ఇలా జరిగాయి, కొన్ని సెషన్లు మార్కులు తగ్గాయి. ఇక్కడ కూడా చూడండి 86, 83. తర్వాత ఓల్డ్ 98 వస్తే ప్రజెంట్ రిజల్ట్ 101 వచ్చాయని కామెంట్ చూస్తున్నాం. అంటే ఇది ప్రామాణికత లేదు అనేది అందరికీ అర్థమవుతుంది. కానీ ప్రభుత్వం ఎందుకు గుడ్డిగా ఇన్ని సెషన్లో పరీక్షలు పెడుతుందో మనకైతే అర్థం కాదు. ఒకే రోజు పరీక్ష పెడితే అందరికీ అది ఆమోదయోగ్యంగా ఉంటుంది.